హాయ్ హాయ్ సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావు? మేము ఈరోజు బెంగళూరులో సరదాగా కొన్ని ప్లేసెస్ చూద్దామని అనుకుంటున్నాం. విద్యార్థి భవన్, బెంగళూరు ప్యాలెస్. ఇది మేము బెంగళూరు వచ్చి చాలా బుల్ టెంపుల్ 15-16 ఇయర్స్ అయింది. బట్ ఇంతవరకు విద్యార్థి భవన్కి వెళ్ళలేదు. నేను వెళ్ళాను కానీ వీళ్ళు వెళ్ళలేదు. సో అందుకనే వెళ్తున్నాం. ఓకే బాయ్. ఎయిర్పోర్ట్ బాయ్. ఆన్ ద వే టు విద్యార్థి భవన్. ఫోటో తీస్తున్నా రోజు. హాయ్. హలో. హాయ్ కన్నా. ఈరోజు మేము ఫోన్ చూస్తున్నాం వెళ్తున్నాం. అందుకే హాయ్ సిద్ధు. ఫైనల్లీ చాలా కష్టపడి పార్కింగ్ దొరికింది. గాంధీ బజార్ వచ్చాము. వెరీ బ్యూటిఫుల్. ఫైనల్ గా విద్యార్థి భవన్కి వచ్చాము. కార్తీక్ ఇలా వాక్ చేస్తున్నాం మేము. బాగుంది కదా. బుల్ టెంపుల్కి వెళ్తున్నాం. మేము విద్యార్థి భవన్కి వచ్చాం కానీ ఆల్మోస్ట్ ఎంతసేపు వెయిటింగ్? 1 hour వెయిటింగ్. టోకెన్ తీసుకున్నాము. సో ఈ గ్యాప్లో బుల్ టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము. వెదర్ చాలా బాగుంది. లొకేషన్ ఇంకా బాగుంది. ఓకే సిద్ధు రా. ఎక్కడికి దా. సో దొడ్డ గణపతి టెంపుల్కి మేము వచ్చాము. ఓకే రండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్, దొడ్డ గణపతి టెంపుల్. ఇది ఆల్మోస్ట్ 500 years బ్యాక్ కట్టారు ఈ టెంపుల్ని. ఇది చాలా ఫేమస్ టెంపుల్. వినాయకుడిది. సో నెక్స్ట్ మేము బిగ్ బుల్ టెంపుల్కి వచ్చాము. సిద్ధు టాయ్స్ కొనుక్కున్నావా? ఏం కొనుక్కున్నా? బర్గర్ టాయ్, పిజ్జా టాయ్, ఓకే. సాస్ అది. ఓకే ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. నంది టెంపుల్, బిగ్ బుల్ టెంపుల్. ఏమొచ్చింది? బాగుందా ప్రసాదం? ఏం ప్రసాదం? సిద్ధు ఏ తిను. ఎందుకమ్మా? ఫైనల్గా రీచ్ అయ్యాము విద్యార్థి భవన్కి. ఆల్మోస్ట్ 1 hour+ వెయిట్ చేసాము. లక్కీగా ఏంటంటే మేము వచ్చే టైంకి బాగా వచ్చింది.
ఏంటది అమృత హోటల్ అమృతసరం మేము విద్యార్థి భవన్ విద్యార్థి భవన్లో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసాము. సిద్ధుకేమో పూరి. ఎలా ఉంది సిద్ధు పూరి? ఆ? బాగుందా బాగాలేదా? అవునా? సాంబార్ ఇడ్లీ మీద కామెంట్స్ ఏంటి? బాగానే ఉంది. ఆ. చట్నీ బాగుంది. చట్నీ ఉందా? ఓకే. సో ఫేమస్ దోశ, విద్యార్థి భవన్ ఫేమస్ దోశ వచ్చింది. సైడ్కి పెట్టారు. ఇది విద్యార్థి భవన్ స్పెషల్ దోశ. పైన చాలా క్రిస్పీగా, లోపల మసాలా దోశ. థిక్నెస్ చూపించు. ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పండి. ఇట్స్ వెరీ గుడ్. వెరీ గుడ్. దోశ ఇష్టం ఇష్టమా? ఇది బాగుంది. పూలు బాగున్నాయా? సో ఇక్కడంతా గాంధీ బజార్ అంతా మంచి మంచి పూలు. మరి మనం వెళ్ళేటప్పుడు ఇటు వస్తామా? హే డూడ్, ఎక్కడికి వచ్చా? ఏంటది? బెంగళూరు ప్యాలెస్. ఎక్కడికి వచ్చావు డూడ్? బెంగళూరు ప్యాలెస్. అవునా? సుప్రీం హీరో. ఆ? సుప్రీం హీరో. కుకువాకు కుకువాక కుకువాకు కుకువాక ఆ. చందం ఇండోళం. బెంగళూరు ప్యాలెస్ లోపలికి ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవుతున్నాము. ఎలా ఉంది మైసూర్ ఇది బెంగళూరు ప్యాలెస్? చాలా బాగుంది. ఆ? చెప్తుంది. గోవాకి వెళ్తున్నాం vacation. And then the That's it.
ఈ పాట ఇక్కడే తీసారు చిరంజీవిది. మేము అక్కడికి వచ్చాం బెంగళూరు ప్యాలెస్కి. అసలే చలికాలం. ఇది లాల్ బాగ్ కదా. అందరిది అందాలది. తీసా. హాయ్. Your two loving sons, huh? ఎందుకు వాడిని కొడుతున్నావు? ఒరే no. बोलो बोले बच्चा ఏ సిద్ధు ఆసే అన్నారా చెప్పు. हाँ हाँ मम्मी हाँ बोलो. मम्मी डैडी अन्ना हाँ तुमको हिंदी आता है? आता नहीं आते. आप सीखो ना. आप तुम नहीं आता नहीं तुमको मारूंगा. ఓయ్ आप सिखा दो ना. कि मैं सिक्का नहीं हाँ, सिखा दो ना. आते आने लगे. నెమ్మదిగా చెప్పు. ఆ. हाँ आसे अनार. आते आना हाँ बोलो बेटा आ आ ई ऊ एव आओ. औ ए आई. ఎందుకు ఏడుస్తున్నావు? खड़ो ఏ డూడ్, వావ్, వెరీ బ్యూటిఫుల్ గిరిజ. ఏది ఏ వావ్. హాయ్. हाय विधान सौदा को ఇండియాస్ లార్జెస్ట్ అసెంబ్లీ, విధాన్ సౌద. వావ్, బ్యూటిఫుల్ కదా. Today we are exploring the real Bangalore, huh? Very nice. Huh? ఏం కావాలి? ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. సరే, బాగుందా? చాలా బాగుంది.
సూపరా? సరే హాయ్. విధాన్ సౌద వెనకాల కనిపిస్తుంది. మళ్ళీ వచ్చాను. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్పాట్? ఎక్వేరియంకి వచ్చారా? ఓకే. ఎక్వేరియం తర్వాత ఓకే. ఇక్కడే స్నో సిటీ ఉంది. స్నో సిటీకి ఆల్రెడీ మీరు వచ్చారు కదా. అడ్డలేండి. ఇక్కడ స్నో సిటీ ఉంది, ఇక్కడ ఫన్ వరల్డ్ ఉంది. మీరు ఆల్రెడీ రిత్విక్ వాళ్ళతో వచ్చినప్పుడు వచ్చారు కదా. ఎక్వేరియం అప్పుడు ఇంకా పెట్టలేదు అనుకుంటా. ఇది స్నో సిటీ, ఇది ఫన్ వరల్డ్. ఓకే. ఎక్వేరియంకి వచ్చాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ టన్నెల్, ఎక్వేరియం టన్నెల్. సో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. One of the world's best, no, one of the అవునా? India's third best aquarium. Come on. ఏంటి ఆశలు వేస్తున్నా? సిద్ధు చూడు, ఇక్కడ చూడు. క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్ తింటుంది ఫిష్ అక్కడ నుంచి. అదే బాగుందా సిద్ధు? బాగుందా? చేప చూడడానికి చిరాకు ఉంటుంది. నోట్లో దివ్యంగా ఉంటుంది. హే గైస్, ఎక్వేరియం ఎలా ఉంది? మైసూర్ కన్నా బాగుంది. మైసూర్ కన్నా బాగుంది కదా. చూడు, సేమ్ వాటర్ ఫాల్ లా ఉంది.
బ్యూటిఫుల్. నేను మీకు చెప్పాలి, ఇది యాక్చువల్గా వాటర్ కూడా కాదు, ఏదో పౌడర్, థర్మోకాల్ పౌడర్, సమ్ పౌడర్ ఏదో. మంచి వీడియో వస్తుంది. ఉంగరం లేదా? చూడకపోతే అంచలివురా నువ్వు అనుకున్నది. Hey guys, India's longest aquarium tunnel. ఏమైంది వాడికి? ఇది మన 4th or 5th కదా aquarium, కానీ దిస్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. అవును, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సింగపూర్, బ్యాంకాక్ దానికి లేదు. బాగా జరిగిందా మీ ట్రిప్ ఈరోజు? మేము ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము 1947కి. అంటే ఇప్పుడు ఈ ట్రిప్కి మంచి ఎండింగ్ ఒకటి ఇచ్చేసేసి బఫేలోకి వెళ్తే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుందా?
వాళ్ళు మేము లంచ్ ఏం తినలేదు. ఎందుకంటే బ్రంచ్ చేసాం యాక్చువల్గా ఆ. విద్యార్థి భవన్లో ఆ. అరౌండ్ 12 అయిపోయింది. సో ఆకలి లేదు. ఓకే ఇప్పుడు తినేసాం. ఓకే, ఇది స్నో సిటీ, అది ఎక్వేరియం, ఆ పక్కన ఫన్ వరల్డ్. ఇట్స్ అ నైస్ ప్లేస్. సిద్ధు నువ్వెలా ఎంజాయ్ చేసావు సిద్ధు? బాగా ఎంజాయ్ చేశాం. ఆ? ఎంజాయ్ చేశాం. అవునా? సో మోటో పట్ల వాళ్ళు కూడా ఫోటో దిగి. సరే మన కార్ దగ్గరికి వెళ్దాం దా. సో మేము 1947కి వచ్చాము కేర్పురంలో. వి ఆర్డర్డ్ సమ్ స్టార్టర్స్, వెరీ నైస్. అన్నీ నాకు ఇదే ఓకే, అంబియన్స్ చాలా బాగుంది. అంబియన్స్ చాలా బాగుంది, ఫుడ్ కూడా స్టార్టర్స్ చాలా బాగుంది. ఓకే, సో మేము సిజిలర్స్ ఏదో ఆర్డర్ చేసాము, 1947 స్పెషల్, వెరీ నైస్. చాలా బాగుంది. డే ఇలా ఎండ్ అయిపోయింది. 1947 రెస్టారెంట్స్ రెస్టారెంట్లో చాలా బాగుంది. కేర్పురంలో ఫస్ట్ ట్రై. ఓకే ఓకే బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్. 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 హలో గాయ్స్.